హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే తెలంగాణ గవర్నర్, దాంతోపాటు ఎమ్మెల్సీ యొక్క తెలంగాణ ఎమ్మెల్సీలు, దాంతోపాటు తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ శాసన మండలి అనే టాపిక్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఓకే, ఈ టాపిక్ ఈరోజు మనం మాట్లాడడానికి రీజన్ ఏంటంటే ఈ యొక్క గవర్నర్ కోటాలో నామినేట్ అంటే ఒక ఇద్దరు ఎమ్మెల్సీలను నామినేట్ చేయమని చెప్పేసి ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ యొక్క గవర్నర్ గారిని రిక్వెస్ట్ చేసినప్పుడు ఆల్రెడీ ప్రీవియస్ తెలంగాణ గవర్నమెంట్ ఒక ఇద్దరిని ప్రపోజ్ చేసిన పెండింగ్ ఉందన్నమాట. దానిపైన రిట్ పిటిషన్ కోర్టులో ఉంది. కాబట్టి ఆ రిట్ పిటిషన్ ఉన్నటువంటి నేపథ్యంలో నేను వాళ్ళని అంటే ఇప్పుడు మీరు కొత్తగా పంపించినటువంటి ప్రపోజల్స్ని నేను అపాయింట్ చేయలేను గవర్నర్ అన్నారు. మరి ఈ కాంటెక్స్లో ఈ ఇష్యూ గురించి ఒకసారి ఫర్దర్గా డీటెయిల్స్ తెలుసుకోవడం ట్రై చేద్దాం. మనం ఈ వీడియో కాంపోనెంట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్, వైట్ ఈజ్ న్యూస్, ఇది వార్తల్లో ఎందుకు ఉంది? లెజిస్లేటివ్ కౌన్సిల్ శాసన మండలి, దాంతోపాటు శాసన మండలి యొక్క కాంపోజిషన్ అంటే వాటి యొక్క ఎలా ఉంటుంది, వాటి యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుంది. నెక్స్ట్, మ్యానర్ ఆఫ్ ఎలక్షన్స్, సభ్యులు ఎలా ఎన్నుకోబడతారు. సో చెప్పండి స్టూడెంట్స్, మనకి రెండు విధాలైనటువంటి ఎలక్షన్స్ ఉంటాయి. ఒకటేమో ఫస్ట్ పాస్ ద పోస్ట్, ఇంకోటేమో సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. మరి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఏ మెథడ్ వాడతారు మనం అవుట్ ఆఫ్ దీస్ టూ? ఓకే, కమెంట్ యువర్ ఆన్సర్. నెక్స్ట్, ఈ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్ శాసన మండలిని రాజ్యసభతో కంపేర్ చేసినప్పుడు ఎలా ఉంటుంది. అలానే ఈ యొక్క ఎమ్మెల్సీ అంటే కౌన్సిల్ ఉండాలని కొంత ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, వద్దన్న ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. రెండు ఆర్గ్యుమెంట్స్ కూడా మనం చెక్ చేద్దాం. మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2 ఇండియన్ పాలిటీ గవర్నెన్స్ సంబంధించింది అనమాట. సో ఫస్ట్, వైట్ ఈజ్ న్యూస్, ఇది వార్తల్లో ఎందుకుందంటే తెలంగాణ స్టేట్ గవర్నర్ ఏం చెప్పారు, ఈ యొక్క ప్రభుత్వం పంపించినటువంటి నేమ్స్ ఏవైతే ఉందో వాటిపైన ఏమి యాక్షన్ తీసుకోవాలని అన్నారు గవర్నర్ కోటాలో. ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ గవర్నమెంట్ పంపించినటువంటి రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కోర్టు పరిధిలో ఉండడం వల్ల అన్నారు. ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మనకి లెజిస్లేచర్ అంటే చట్టసభలు. లెజిస్లేచర్ మనకి చట్టసభలు అనేది రెండు విధాలుగా ఉంటాయి స్టూడెంట్స్, లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని ఉంటాయి. ఇలా రెండు ఉంటాయి, దాన్ని మనం బైకామెరలిజం అంటాం. ఒకటే ఉందనుకోండి దాన్ని మనం యూనికామెరలిజం అంటాం. ఇండియాలో మనకి స్టేట్స్ అంటే ఇండియాలో 6 స్టేట్స్లో మనకి 6 స్టేట్స్ బైకామెరలిజం ఉన్నాయి. అందులో మనకి మెయిన్గా సౌత్ వచ్చేసి ఏపీ, దాంతోపాటు తెలంగాణ అండ్ కర్ణాటక. నెక్స్ట్ నార్త్ వచ్చేసి యూపీ, దాని తర్వాత బీహార్ అండ్ మహారాష్ట్ర. ఇది మనకి బైకామెరలిజం. ఓకే, బైకామెరలిజంలో రెండు సభలు ఉంటాయి. అది యూనికామెరలిజం అయితే ఓన్లీ ఒక సభ మాత్రమే ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. కౌన్సిల్లో నార్మల్గా దీని యొక్క స్ట్రెంత్ ఎలా ఉంటుందో ఇది కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం మనం. కౌన్సిల్ స్ట్రెంత్, సో కౌన్సిల్ స్ట్రెంత్లో మనకి ఇందులో మొత్తం 1/3 మెంబర్స్ని ఎమ్మెల్యేస్ ఎలక్ట్ చేసుకుంటారు, ఎమ్మెల్యేస్. ఓకే, ఇంకొక 1/3 మెంబర్స్ని కౌన్సిల్లో లోకల్ రిప్రజెంటేటివ్స్ అంటే ఈ యొక్క స్థానిక ప్రతినిధులు ఎన్నుకుంటారు 1/3. అలానే 1/12 యొక్క గ్రాడ్యుయేట్స్ ఎన్నుకుంటారు, గ్రాడ్యుయేట్స్. అలానే 1/12 యొక్క టీచర్స్ ఎలక్ట్ చేస్తారు. ఇప్పుడు నేను రాసినవన్నీ కూడా ఎన్నుకునే వాళ్ళు అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి వీళ్ళంతా కలిపి కూడా మనకి ఒక 5/6. ఇంకొక 1/6 గవర్నర్ నామినేట్ చేస్తారు. ఇది మనకు అర్థం కావాల్సింది. ఓకే, గవర్నర్ నామినేట్ చేసేటటువంటి కేటగిరీస్ మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఇక్కడ 5 కేటగిరీస్ ఉంటాయి గవర్నర్ నామినేట్ చేసేది. అందులో మనకి ఆర్ట్స్, సైన్స్, అలానే లిటరేచర్, దాంతోపాటు సోషల్ సర్వీస్, దాంతోపాటు కోఆపరేటివ్స్. ఇది 5 కేటగిరీస్. ఇది 1/6 నామినేటెడ్. ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడుతున్నాం, నామినేటెడ్ సభ్యుల గురించి మాట్లాడుతున్నాం. నెక్స్ట్, మీకు ఇంకో డౌట్ అవ్వచ్చు, మరి 6 స్టేట్స్లో కౌన్సిల్ ఉంది కదా, వేరే స్టేట్ ఏదైనా సరే కౌన్సిల్ని కావాలనుకున్నా లేదా కౌన్సిల్ని వద్దనుకున్నా ప్రాసెస్ ఏంటంటే ఎప్పుడైనా సరే యూ కెన్ స్క్రీన్ షాట్ దిస్. ప్రాసెస్ ఏంటంటే జాగ్రత్త వినండి. సో ఫస్ట్ మనకి ఏదైనా అంటే కౌన్సిల్ కావాలి అనుకుంటే లేదా కౌన్సిల్ వద్దు అనుకున్నా కూడా కౌన్సిల్కి సంబంధించినటువంటి ఏ ప్రపోజల్ అయినా సరే ఫస్ట్ అసెంబ్లీ నుండి స్టార్ట్ అవ్వాలి, ఆ స్టేట్ యొక్క అసెంబ్లీ నుంచి. ఈ అసెంబ్లీ ఏ మెజారిటీతోని? స్పెషల్ మెజారిటీతోని రిజల్యూషన్ తీర్మానం చేయాలి. స్పెషల్ మెజారిటీతోని అసెంబ్లీ రిజల్యూషన్ తీర్మానం చేయవలసి ఉంటుందన్నమాట. ఓకే, ఈ స్పెషల్ మెజారిటీతో చేసిన తర్వాత ఈ ప్రపోజల్ని పార్లమెంట్కి పంపిస్తే పార్లమెంట్ ఏం చేయొచ్చు? సింపుల్ మెజారిటీతో దాన్ని పాస్ చేయొచ్చు. సింపుల్ మెజారిటీ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి.
అసెంబ్లీ అయితే కనుక స్పెషల్ మెజారిటీ అండ్ పార్లమెంట్లో సింపుల్ మెజారిటీ. ఇది అంటే ఇవి మనకి ఫుల్ఫిల్ అయితే దెన్ ఆ స్టేట్లో కౌన్సిల్ కొనసాగించడం కానీ అంటే ఇంట్రడ్యూస్ చేయడం కానీ లేదా కౌన్సిల్ తీసేయడం కానీ. సో ఇలా మనకి పార్లమెంట్ అనేది ఈ యొక్క స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆ తీర్మానాన్ని బట్టి ఈ యొక్క కౌన్సిల్ని ఉంచాలా లేదా అనే దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటే కనుక దాన్ని ఏమంటారని చెప్పాము, బైకామరల్ లెజిస్లేటివ్ సిస్టమ్. ఆర్టికల్ 169 ప్రకారం మనకి ఈ యొక్క స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అలానే లెజిస్లేటివ్ కౌన్సిల్ గురించి మన కాంపోజిషన్ ఉంటుంది. 6 స్టేట్స్లో ఇప్పుడు లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉందని మనం మాట్లాడుకున్నాం. రీసెంట్గా మనకి జమ్మూ కాశ్మీర్ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది తీసేయడం జరిగింది. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ స్టేట్ నుండి యూటీ అయింది కాబట్టి యూటీకి మనకి లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఉండదు కాబట్టి. నెక్స్ట్ మనం చూద్దాం ఆర్టికల్ 169. ఆర్టికల్ 169 ఏమంటుంది, ఈ యొక్క ప్రాసెస్ అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎలా స్థాపిస్తారు అలానే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎలా తీసేయచ్చు అన్న ప్రాసెస్ గురించి ఉంటుంది. ఎక్కడ సింపుల్ మెజారిటీ కావాలి, ఎక్కడ స్పెషల్ మెజారిటీ కావాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అనమాట. నెక్స్ట్ కాంపోజిషన్ ఆఫ్ ద కౌన్సిల్. ఆర్టికల్ 171 ప్రకారం కాంపోజిషన్, నేను మీకు ఆల్రెడీ కాంపోజిషన్ చెప్పాను. కాకపోతే స్ట్రెంత్ అనేది లెజిస్లేటివ్ కౌన్సిల్ స్ట్రెంత్ ఎప్పుడైనా సరే అసెంబ్లీలోని టోటల్ స్ట్రెంత్ కన్నా దానిలోని 1/3 కన్నా ఎక్కువ ఉండకూడదు అనమాట. అంటే అసెంబ్లీ స్ట్రెంత్ 120 అనుకోండి, అందులో 1/3 40 కన్నా ఎక్కువ ఉండకూడదు. అలానే మినిమం స్ట్రెంత్ ఎంత ఉండాలి, 40 ఉండాలన్నమాట మినిమం, అసెంబ్లీ స్ట్రెంత్తోని సంబంధం లేకుండా. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలానే లెజిస్లేటివ్ కౌన్సిల్ సేమ్ రాజ్యసభ లాగా అనేది కూడా కంటిన్యూస్ హౌస్, ఇది ఎప్పుడు కూడా డిజాల్వ్ అవ్వదు. సో 1/3 మెంబర్స్ ఎలా, ఈ ఫ్రాక్షన్స్ ఏంటి అనేది మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను ఏ కేటగిరీ అనేది. ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, రాజ్యసభ దాంతోపాటు కౌన్సిల్కి తేడా ఏంటంటే రాజ్యసభలో కోఆపరేటివ్ మెంబర్స్ నుంచి ఈ ప్రొవిజన్ ఉండదు రాజ్యసభలో. ఇంకా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, మనం డిస్కస్ చేద్దాం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కోఆపరేటివ్ మెంబర్స్ అనేవి మనకి కౌన్సిల్లో ఫెసిలిటీ ఉంటుందన్నమాట. నెక్స్ట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ రాజ్యసభ కంపేర్ చేసినప్పుడు రాజ్యసభకి ఫినాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ పవర్స్ ఉంటాయి కంపేర్ టు కౌన్సిల్. ఈవెన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ అనేది మనకి లోక్సభ రాజ్యసభలో రెండిట్లలో ఇండివిజువల్గా పాస్ అవ్వాలి. అలానే ఒకవేళ పాస్ అవ్వకపోతే కనుక నార్మల్ బిల్ ఏదైనా సరే పాస్ అవ్వకపోతే ఈవెన్ జాయింట్ సిట్టింగ్ కూడా వెళ్ళొచ్చు. కోర్స్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ విషయంలో జాయింట్ సిట్టింగ్ పాసిబుల్ లేదనుకోండి, బట్ ఆర్డినరీ బిల్ విషయంలో జాయింట్ సిట్టింగ్ పాసిబుల్ ఉంది. బట్ ఇక్కడ మనకి లెజిస్లేటివ్ కౌన్సిల్ విషయంలో జాయింట్ సిట్టింగ్ పాసిబుల్ ఉండదు. లెజిస్లేటివ్ కౌన్సిల్ మ్యాక్సిమం ఏదైనా ఒక బిల్లుని మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 3 months మాత్రమే ఆపగలుగుతుంది. వితిన్ దట్ ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే ఆ బిల్లుని యాక్సెప్ట్ చేసినట్టే కన్సిడర్ చేస్తారు. అలానే ఎమ్మెల్సీలని ప్రెసిడెంట్ ఎలక్షన్లో కానీ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో కానీ పార్టిసిపేట్ అవ్వరు. అదే మనకి రాజ్యసభ ఎంపీస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో కానీ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో కానీ పార్టిసిపేట్ అవుతారు. ఈ పాయింట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ మనకి రాజ్యసభలో అయితే కనుక వైస్ ప్రెసిడెంట్ ఎవరు ఉంటారో వాళ్ళు రాజ్యసభ చైర్మన్. ఇక్కడ ఈ యొక్క కౌన్సిల్ చైర్మన్ అలా ఉండరనమాట. కౌన్సిల్ మెంబర్స్ అందరూ కూడా కలిసి కౌన్సిల్ చైర్మన్ని ఎలక్ట్ చేసుకుంటారు. సరే, కౌన్సిల్కి ఆర్గ్యుమెంట్ ఫేవరబుల్ ఆర్గ్యుమెంట్స్ ఏమవుతుంది, ఈ యొక్క అంటే అసెంబ్లీ ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా కౌన్సిల్ అనేది కొద్దిగా డిలే చేయగలుగుతుంది. దాంతోపాటు కౌన్సిల్ ఈ యొక్క ఎవరైనా సరే అంటే లైక్ ఎలక్ట్ కాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ ఎక్స్పర్ట్స్ కానీ వీళ్ళు ప్రజల చేత నేరుగా ఎన్నిక కాలేని వాళ్ళు ఈ కౌన్సిల్ ద్వారా వచ్చి వాళ్ళ యొక్క సూచనలు ఇవ్వచ్చు. అలానే ఆర్గ్యుమెంట్స్ అగెనిస్ట్, దీనివల్ల ఏమవుతుంది, కొంతమంది ఈ యొక్క పొలిటికల్లీ అన్ఎంప్లాయిడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది ఒక ఫెసిలిటీ లాగా ఉంటుంది అంటున్నారు. దీనివల్ల లా మేకింగ్ కూడా డిలే అవ్వచ్చు అనేటటువంటి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఇది వీళ్ళు ఏమంటున్నారంటే ఆర్గ్యుమెంట్స్ ప్రకారం లెజిస్లేటివ్ కౌన్సిల్ వద్దు అనే వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్స్. బట్ ఓవరాల్గా ఎలా ఉన్నా కూడా ఈ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్ పైన భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి మాట వాస్తవమే. మరి ఎస్టర్డేస్ వీడియో క్వశ్చన్ చూద్దాం. ద డిఫరెన్స్ బిట్వీన్ ద వ్యాలిడిటీ పీరియడ్ ఆఫ్ ఇంటరిమ్ బడ్జెట్ అండ్ ఓటన్ అకౌంట్ బడ్జెట్. ఇంటరిమ్ బడ్జెట్ అంటే ఏంటి, రిమైనింగ్ పీరియడ్ అంటే నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ మొత్తాన్ని కూడా అప్లికేబుల్ అవుతుంది. ఓటన్ అకౌంట్ అంటే ఇది షార్టెస్ట్ స్పెసిఫిక్ పీరియడ్, అంటే మొత్తం అంటే కంప్లీట్ బడ్జెట్ వచ్చే వరకు కూడా ఈ యొక్క ఓటన్ అకౌంట్ మాత్రం ఓన్లీ ఎక్స్పెండిచర్ గురించి మాత్రమే డీల్ చేస్తుంది. నెక్స్ట్ ఈరోజు క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు మెంబర్షిప్ ఇన్ లెజిస్లేచర్ ఇన్ ఇండియా. ఇండియాలో లెజిస్లేచర్ గురించి, ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ ఎలక్టెడ్ టు బోత్ లోక్సభ అండ్ అసెంబ్లీ, లోక్సభకి అసెంబ్లీకి ఎన్నికైతే హీ మస్ట్ చూస్ 1 seat ఆర్ హీ విల్ లూజ్ బోత్ సీట్స్. అదే రెండిట్లో ఏదైనా కూడా చూస్ చేసుకోవాలి, లేకపోతే 2 seats పోతాయి అంటున్నారు. సెకండ్ వన్, ఇఫ్ ఎ సిట్టింగ్ మెంబర్ ఆఫ్ హౌస్ ఆఫ్ పీపుల్ అంటే లోక్సభ గెట్స్ ఎలక్టెడ్ టు అదర్ హౌస్ అంటే వేరే సభకు ఎన్నికైనట్టయితే కనుక హీ మస్ట్ చూస్ 1 seat ఆర్ బోత్ సీట్స్ గెట్ వేకెంట్. తను రెండిట్లో ఏదైనా ఒకటి చూస్ చేసుకోవాలి, అదర్వైజ్ 2 వేకెంట్ అయితే అంటున్నారు. ఇందులో ఏది రైట్ స్టేట్మెంట్ చెప్పండి. నెక్స్ట్ మెయిన్స్ క్వశ్చన్, డిస్కస్ ద రోల్ ప్లేడ్ బై స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్. స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎలాంటి రోల్ ప్లే చేస్తున్నాయి, హౌ ఆర్ ద డిఫరెంట్ ఫ్రమ్ ద రాజ్యసభ, ఇవి రాజ్యసభతో కంపేర్ చేసినప్పుడు ఎలా డిఫరెంట్. ఆల్సో ఎగ్జామైన్ దేర్ యూస్ఫుల్నెస్ ఫర్ ఇండియన్ స్టేట్, మన ఇండియన్ స్టేట్స్కి వీటి యొక్క యూస్ఫుల్ ఏంది,
కౌన్సిల్ ఎందుకు ఉండాలి, ఇది మనకి మెయిన్స్ క్వశ్చన్. ఓకే, సరే మరి మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం లెజిస్లేటివ్ కౌన్సిల్స్ యొక్క కాంపోజిషన్, వీటిని ఎలా ఎలక్ట్ చేస్తారు, వీళ్ళని ఎవరు నామినేట్ చేస్తారు, ఇప్పుడున్నటువంటి ఇష్యూకి రీజన్ ఏంటి, అలానే మనకి లెజిస్లేటివ్ కౌన్సిల్ రాజ్యసభ కంపారిజన్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, ఇది స్టూడెంట్స్ మనకు ఓవరాల్గా తెలంగాణ గవర్నర్ యొక్క గవర్నమెంట్ కోటాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలను భర్తీ చేసేటటువంటి విషయంలో ఏర్పడినటువంటి ఈ యొక్క డెడ్ లాక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ.